రైట్. ఇక అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టి దాదాపు 4 రోజులు గడుస్తూ ఉంది. సో, అదే వాతావరణం కొనసాగుతూ వస్తోంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతము అంటే ఈ 4 రోజుల్లో గూడా ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అంతమొందించడానికైతే అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇప్పుడేం జేయాలి అనే కొత్త ప్లాన్స్‌ని వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఖమేనీ తర్వాత ఆరిఫ్ గూడా రావడం జరిగింది. సో, ఈయన గూడా చాలా సీనియర్ నాయకత్వం ఉన్నవాడు. చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ప్రతి విషయాన్ని గూడా చాలా కక్షపూరితంగా తీసుకొని నెక్స్ట్ అడుగులు వేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి దాన్ని గూడా సమకూర్చుకునే పనిలోనైతే పడ్డారు. ఇరాన్ ఎక్కడా కూడా తగ్గుతున్నట్లుగా కనిపించడం లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేసిన అమెరికా అంటే ట్రంప్ ప్రస్తుతం ఒక యూ టర్న్ తీసుకున్నాడు అనే వార్త వినిపిస్తోంది. ఏంటా యూ టర్న్? అంటే నిజంగానే ఒకవేళ ఇరాన్‌కి రష్యా, చైనా ఇవన్నీ గనక సపోర్ట్ చేస్తే అసలు ఇజ్రాయెల్, అమెరికా పరిస్థితి ఏంటి? ఎందుకంటే అమెరికాకి సంబంధించిన బంకర్స్, స్థావరాలు ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో సో వీటన్నింటి మీద గూడా పూర్తిగా దాడి చేస్తోంది. సో ప్రజలు గూడా విషయంలోనే వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్‌ని ఒక్కదాన్నే ప్రొటెక్ట్ చేస్తారా? మమ్మల్ని వదిలేస్తారా? అంటూ గూడా వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అలాగే ట్రంప్ యూటర్న్ అంటున్నారు. అసలు ఎలాంటి యూటర్న్ తీసుకోబోతున్నాడు? అంటే ఇంకా తోక ముడుస్తున్నాడు అని అనుకోవచ్చా? అప్డేట్ ఏంటి ఆదిత్య? రైట్. ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకోబోతున్నాడా అంటూ విపరీతంగా వార్తలైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారంలో అయితే ఉన్నాయి. అంటే యుద్ధం మొదలు పెట్టిన ట్రంప్ ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపేసి ఇరాన్ ని వదిలేస్తాడా అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు ఏం యూటర్న్ తీసుకున్నాడు అనేది ఒక్కసారి మనం దీని గురించి మన ట్రంప్ తీసుకున్నాడా లేదా, తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకపోతే ఏం జరుగుతుంది అని ఒకసారి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఆ యుద్ధం మొదలయ్యాక ఇప్పుడు ట్రంప్ నిరంతరం కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. మనకు తెలిసిందే. అతను ఏం మాట్లాడాడు, అతను చెప్పింది ఏంటనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ యుద్ధం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధం ఇప్పుడు 4 రోజుకైతే చేరుకుంది. ఈ 4 రోజుల్లో ఇరాన్ అగ్రనాయకత్వాన్ని మొత్తాన్ని కూడా అంతమొందించినప్పటికీ అమెరికాకి, ఇజ్రాయెల్ కి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఓవైపు ఇరాన్ ప్రతీకార దాడుల్లో గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ల మీద, ఎంబసీల మీద దాడులు చేస్తుంది. వాటిని అగ్నికి ఆహుతి చేసేస్తుంది. మరోవైపు గల్ఫ్ దేశాల ఆస్తులకు తీవ్ర నష్టం కూడా వాటిల్లుతుంది. దీంతో మరి ఇజ్రాయెల్ మాత్రమే అమెరికా రక్షిస్తూ వస్తుంది. మమ్మల్ని వదిలేస్తారా అంటూ గల్ఫ్ దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఒక ఒత్తిడి అయితే తీసుకొస్తుంది. మనకు తెలుసు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ గల్ఫ్ దేశాల మీద పడింది. అమెరికా అంత దూరం ఉంటుంది కాబట్టి దాని మీద దాడులు చేయడానికి వెళ్ళట్లేదు. అమెరికా సైన్యం ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న నేపథ్యంలో వీటి మీద దాడులు చేయడం అయితే మొదలు పెట్టింది. సో అలా గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడంతో అక్కడ నష్టాలు జరుగుతున్నాయి. ఎంబసీలు తగలబడిపోతున్నాయి, ఎయిర్పోర్ట్లు డ్యామేజ్ అవుతున్నాయి, బుర్జ్ ఖలీఫాను టార్గెట్ చేశారని చెప్తున్నారు. ఈ స్థాయిలో అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో అయితే కాస్త నష్టం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్ కి, అమెరికాకి, ఇజ్రాయెల్ కి మధ్య అంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలు పెట్టిన తర్వాత, ఖమేనీని చంపేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఏం చేయాలో పాలుపోవట్లేదు. సో వాళ్ళ ఇంకా కూడా ఏదైతే ఉందో, వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరలేదు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఖమేనీని తీసేసాం, అక్కడ మనకు కావాల్సిన వాడిని, మనం చెప్పినట్టు చేసేవాడిని, మన కంట్రోల్లో ఉండేవాడిని, ఒక నాయకుడిని అక్కడ పెట్టాలని చెప్పేసి. కాకపోతే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు అనుకూలమైన నాయకత్వాన్ని పెట్టారు. అంటే ఖమేనీ కింద ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఖమేనీ సపోర్ట్ చేసే వాళ్ళు. వాళ్ళు మాత్రమే ఇంకా చావలేదు కాబట్టి ఇంకా వాళ్ళు మాత్రమే నాయకులుగా అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన కొత్త వారసుని చంపేసిన ఇంకొక అతను పుట్టుకొస్తాడు, అతను దానికి ఇదైపోతాడు, సుప్రీం లీడర్ అవుతాడు. సో ఎంత చేసినా కూడా ట్రంప్ లక్ష్యం అయితే నెరవేరే పరిస్థితి ఇప్పుడు కనబడట్లేదని న్యూస్లు వినిపిస్తున్నాయి. అంటే ఆయనకు కావాల్సిన వ్యక్తిని అక్కడ అధ్యక్షుడిగా చేసే పరిస్థితి లేదు అనేది వినిపిస్తుంది. సో ఆ టైంలో మరి యుద్ధం ఎంతకాలం కంటిన్యూ చేస్తాడు? ఇప్పుడేమో 4 వారాలు కంటిన్యూ చేస్తాం, మా లక్ష్యాలు నెరవేరేంత వరకు, అప్పటి వరకు నెరవేరుతాయని చెప్తున్నాడు. కానీ 4 వారాలు అయినా కూడా ఆ లక్ష్యాలు నెరవేరుతాయో లేవో ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. అలా అంతకాలం కంటిన్యూ అవుతే ఇక్కడ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ కూడా ఆ స్థాయిలోనే దాడులు చేస్తుంది, ఇంకా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఇది ఒక ట్రంప్ కు ఒక రకమైన సిచ్యువేషన్ వచ్చేసింది. అటు ఇరాన్ ని టోటల్ గా కంట్రోల్ చేయలేకపోతున్నారు, అలాగే గల్ఫ్ దేశాల మీద జరుగుతున్న దాడుల్ని అడ్డుకోలేకపోతున్నాడు. అటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. యుద్ధం మొదలయ్యాక నిరంతరం కూడా ఆయన మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా కనిపిస్తున్న ట్రంప్ ఆరంభంలో ఇరాన్ పైన యుద్ధం కేవలం వైమానిక దాడులకు మాత్రమే పరిమితం అవుతుందని, ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కూడా లేదని, త్వరగానే ముగిస్తామని చెప్పేసి అప్పట్లో ప్రకటించాడు. కానీ యుద్ధం ముందుకు సాగే కొద్దీ ఇరాన్ ప్రతిఘటన పెరుగుతుండడంతో
తన మిత్రులైన గల్ఫ్ దేశాల్లో కూడా నష్టం అంతకంతకు పెరిగిపోతుంది. సో ఈ నష్టం ఇలా ఈ స్థాయిలో జరుగుతుంది. దాంతో ఇప్పుడు ట్రంప్ తన నిర్ణయం పైన యూటర్న్ తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఉమ్, అదేంటంటే తాజాగా న్యూస్ నేషన్ జర్నలిస్ట్ కెల్లీ మేయర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి, అమెరికా పౌరుల మరణాలకు త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించారు. గతంలో నేలపై మా బూట్లు అడుగు పెట్టవని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అవసరమైతే అడుగు పెడతాయని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్ పై తన సైనిక కార్యకలాపాల కోసం అంచనా వేసిన 4 నుండి 5 వారాల కాల పరిమితి కంటే అమెరికా చాలా ఎక్కువ సమయం వెళ్లే సామర్థ్యం కలిగి ఉందన్నారు. అంటే ఇరాన్ యుద్ధం 4 వారాలకు మించి ఉంటుందనే అంచనాకు మాత్రం వచ్చేసారు. అంటే యుద్ధం అనేది యుద్ధం ఆపడానికి కాదు, ఇంకా ఎక్కువ యుద్ధం చేస్తామని చెప్పడానికి తీసుకున్నారు. గతంలో మేము అడుగు పెట్టము, ఉమ్, మా కాలి బూట్లు కూడా అడుగు పెట్టవు, వైమానిక దాడులు మాత్రమే చేస్తాయని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తే, ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకొని అవసరమైతే లోపలికి వెళ్తాం, మా రాయబారాన్ని పిలిచారు, అక్కడ అమెరికా పౌరులు చనిపోయారు, వాళ్ళకి ప్రతీకారంగా మేము ఇంకా లోపలికి వెళ్ళి మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఉమ్, సో యూటర్న్ అంటే యుద్ధం ఆగిపోతుందని కాదు, ఇంకెక్కువ యుద్ధం చేస్తామని చెప్పడమే ఓకే, యూటర్న్ తీసుకున్నారు. గతంలో మేము అడుగు పెట్టామని చెప్పి ఇప్పుడు అడుగు పెడతామని చెప్తున్నారు. ఆ నిర్ణయంలో యూటర్న్ తీసుకున్నారు. సో ఓకే. ఇప్పుడు ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా ఇప్పుడు వెనిజులాలోకి వాళ్ళ మనుషులు వెళ్ళి అక్కడ ముదురుని ఎలా అరెస్ట్ చేశారు వాళ్ళ సైన్యం వెళ్ళి, ఉమ్, అలాంటిది ఏమన్నా ఆపరేషన్ ట్రంప్ చేస్తాడా? ఇరాన్ లోకి తన సైన్యాన్ని పంపించి ఈ విధమైన యుద్ధం ఏమన్నా ఒక నేలపై నడిచే యుద్ధాన్ని ఏమన్నా తీసుకొస్తాడా అన్న అనుమానాలు ఇప్పుడు పెరిగిపోయాయి. ఉమ్, మరి గతంలో అంటే ట్రంప్ ఇప్పుడు మాట మీద నిలబడే మనిషి కాదు. ఆయన ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు. అవును. సో ఇప్పుడు గతంలో మేము మా బూట్లు కాలు కూడా అడుగు పెట్టామని అప్పుడు చెప్పాడు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు వేరు, మేము మార్చుకుంటున్నాం, ఉమ్, మా రాయబారం కార్యాలయం మీద వాళ్ళు దాడులు చేస్తారు, అక్కడ అమెరికా పౌరులు చనిపోయారు, అందుకే మేము వెళ్తాము, ఉమ్, ఎంత దూరమైనా వెళ్లే సామర్థ్యం మాకుంది, మేము వెళ్లి తీరుతామని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. ఆ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఉమ్, సో ఆ నిర్ణయంలో అయితే ఆయన యూటర్న్ తీసుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. మరి చూడాలి, ఇరాన్ ఒకవేళ నేల మీద యుద్ధానికి అమెరికా వస్తే ఇరాన్ సైన్యం ఎలా ఢీకొంటుందా, లేదా సరెండర్ అయిపోతుందా, ఆ ట్రంప్ చెప్పిన అధ్యక్షుడిని అక్కడ సుప్రీం లీడర్ని చేసి సరెండర్ అని చెప్పేసి యుద్ధానికి స్వస్తి పలుకుతుందా, లేకుంటే కంప్లీట్ గా ట్రంప్ ఇరాన్ సైన్యాన్ని మొత్తం కూడా లొంగ తీసుకొని అక్కడ తనకు నచ్చినట్టుగా వ్యవహరించే అవకాశం ఏమన్నా ఉందా? సో ఇటువంటి చాలా క్వశ్చన్స్ అయితే మిగిలిపోయాయి. ఎందుకంటే ట్రంప్ కు చాలా లక్ష్యాలు ఉన్నాయి అక్కడ. అది అణ్వాయుధ దేశంగా ఉండకూడదు అనేది ఒకటి, అక్కడ నాకు నచ్చిన నాయకత్వం, నా కంట్రోల్లో ఉండే నాయకత్వం ఉండాలని ఒకటి. గతంలో ఇరాక్ లో కూడా ఈ విధంగానే దాడులు చేశారు. సో ఇప్పుడు అక్కడ తనకు నచ్చిన నాయకుడిని అయితే పెట్టుకున్నారు. సో అది ట్రంప్ ఇరాక్ విషయంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఇరాన్ దగ్గర నుంచి చాలా ప్రతిఘటన వస్తుంది. ఉమ్, ఇక్కడ అంత ఈజీగా వీళ్ళు లొంగట్లేదు. సో అది ఒక పెద్ద ప్రాబ్లం గా ట్రంప్ కు మారిపోయింది. సో అందుకోసం ఇప్పుడు ఇంకా ఈ స్టెప్ తీసుకొని గతంలో తను చెప్పిన మాటనే దాన్ని యూటర్న్ చేసేసుకొని ఈ విధంగా దారులకైతే సిద్ధమైపోతున్నారని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. మరి ఇది ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో మనం వెయిట్ చేసి అయితే చూడాలి. రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది ఇరాన్ కి సంబంధించి ప్రస్తుతము ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు అని అంటే చాలా మంది ఆ వార్త రాగానే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాగానే అందరూ అనుకున్నది ఏంటంటే యూటర్న్ అనగానే ఏదైనా కాస్త తగ్గుముఖం పట్టేటట్టు ఏమైనా మాట్లాడాడేమో, ఎందుకంటే ఎప్పుడంటే శాంతియుతంగా ఉంటాను అని అంటూ ఉంటాడు. సో ఎప్పుడు కూడా శాంతికి సంబంధించిన వాటిని దక్కించుకోవాలి అని ఆలోచిస్తాడు తప్ప, బట్ ఆయన వేసే ప్లాన్స్ గానీ, ఆయన మాట్లాడే విధానం గానీ, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ గానీ చాలా అర్ధరహితంగా ఉంటూ ఉంటాయి. అందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్ లోనే పెట్టేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఏంటంటే యుద్ధాన్ని తగ్గుముఖం పట్టేలాగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన కాకుండా మరింత రేకెత్తించేలాగా మరింత ఎక్కువ చేస్తూ 4 వారాలని చెప్పారు. ఇది 4 వారాలు కాదు, మరొక 40 రోజులైనా 40 వారాలైనా సాగే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇప్పుడు ట్రంప్ హింట్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధాన్ని ఇరాన్ ఎదుర్కోగలుగుతుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ కి యుద్ధాలు ఏమి కొత్త కాదని మనం చర్చించుకున్నాం. అలాగే ఇరాన్ కి సంబంధించిన సైన్యము కూడా చాలా బలమైన సైన్యం ఉంది. అందులో ఆరితేరిన సైన్యము, అన్ని రకాలుగా కూడా 4-5 అంచెల రకరకాల భద్రతలతో కూడిన సైన్యం అయితే పూర్తి స్థాయిలోనే ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ట్రైనింగ్ లోనే అంటే దీంతోనే ఉంటారు. అంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని పోరాడడానికి వాళ్ళు రెడీగా సిద్ధంగానే ఉంటారు. సో ఆ భద్రత అంతా రెడీగానే ఉంది. పోరాడుతున్నప్పటికీ కూడా మరికొంతమంది సైనికుల్ని వాళ్ళు అండర్ దీనిలో ట్రైన్ చేస్తూనే ఉన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ
సైన్యం పరంగా అంటే నేల మీద యుద్ధం చేసినా, లేదు ఒక అస్త్రాలతోని లేదా కొన్ని అణ్వాయుధాలతోని దాడి చేయాలనుకున్నా గూడా, వాటిని అటాక్ చేయడానికి గూడా కావాల్సిన వాటిని ప్రస్తుతం ఇరాన్ పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటోంది అనేది గూడా ఒక తెలుస్తూ ఉంది మనకి. సో, మొత్తానికి ఇరాన్ అయితే తగ్గే ప్రసక్తే లేదు. పూర్తిగాను అమెరికా స్థావరాల మీద కూడా అమెరికాకున్న స్థావరాల మీద ఇతర చుట్టూ గల్ఫ్ కంట్రీస్ అన్నింటి మీద గూడా ఉన్న స్థావరాలపైన అయితే దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. బట్ ఇప్పుడు గనక ఒకవేళ ట్రంప్ గనక తగ్గకపోతే, ట్రంప్‌కున్న పైత్యం గనక తగ్గకపోతే ఖచ్చితంగా ఇది మరింత ఉధృతమయ్యే ఛాన్స్ ఉంది. ఇరాన్ గూడా చాలా సీరియస్‌గా ఇంకా యాక్షన్ తీసుకునే పరిస్థితులైతే ఉంటాయి. ఇరాన్‌ని దక్కించుకోవాలన్న ట్రంప్ పిచ్చి ఆలోచన నిజంగానే యుద్ధ వాతావరణాన్ని చాలా తీవ్ర స్థాయికి తీసుకెళ్ళిపోతోంది. ఒక సెల్ఫిష్ గేమ్ ఇక్కడ పూర్తిగా ప్లే చేస్తున్నాడు ట్రంప్. కొన్ని దేశాలతోనే ఆయన ఆటలాడుకుంటూ ఉన్నాడు అనేదైతే ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంది. ఎందుకంటే ఈ ప్రభావము పూర్తిగా ఆహ్, మ అసలు అన్ని దేశాల మీద గూడా పడుతుంది. ఎందుకంటే అసలు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అవుతుంది. అక్కడ మనకున్న ఆయిల్ సప్లైస్ లేదా ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ మీద ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ప్రజలకి ఇబ్బందవుతుంది. ముఖ్యంగా సివిలియన్స్ ఉన్నారు. వాళ్ళ మీద గూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సో, ఇప్పుడు అన్ని దేశాలను గూడా కుదిపేసే పరిస్థితుల్ని ట్రంప్ తీసుకొచ్చేటట్టుగా కనిపిస్తుంది వ్యవహారం. సో, ఏదైనా గూడా ఇదైతే బ్రేకింగ్ న్యూస్. సో, ఆయన తీసుకున్న స్టెప్ ఇంకెట్లా ఉంటుంది ఏంటి అనేది మనకి మళ్ళా మరొక 24 గంటల్లో పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో, చూద్దాం మరి దీనికి సంబంధించి ఇతర దేశాలు గూడా ఎలా స్పందిస్తాయి? ముఖ్యంగా భారత్ గూడా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రంప్‌కి ఏదైనా సలహా అంటే మాట్లాడుకునే అవకాశం ఏమైనా చూసుకొని ఏదైనా వారించే అవకాశం ఉందా? మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయా అని. సో, ఇది ప్రస్తుతము ఇరాన్ అండ్ ఇజ్రాయెల్‌కి సంబంధించిన న్యూస్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.